వర్మ గారు. ఓకే, ఇది సాయికృష్ణ చర్చిద్దాం. ముందు చాలా అంశాలు ఈయన తెచ్చారు కాబట్టి ఆయన చూసి భయపడుతున్నారట వైఎస్ఆర్సీపీ వాళ్ళు, నిజమా? ఒకటి సార్, వర్మ గారు, మీకు పాల్గొన్న ప్యానలిస్ట్ మిత్రులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా భయం ఉంటుంది, భయం ఉండాలి. వన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. బట్ అది పవన్ కళ్యాణ్ గారిని చూసో, రాయల్ గారిని చూసో, కిరణ్ గారినో, ఇంకొకరినో చూసో కాదు. ప్రజాస్వామ్యం పట్ల భయం ఉంటుంది. ప్రజల కోసం పనిచేయడంలో ఏమాత్రమైనా వెనకబడతామేమో అన్నటువంటి భయం ఉంటుంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం పేరుతో కుతంత్రాలు చేసే కాలకూట విషయం లాంటి నాయకుల్ని ఎదిరించి ప్రజలకి మంచి చేయడంలో ఏమన్నా తగ్గిపోతామేమో అన్నటువంటి భయం ఉంటుంది తప్పితే అల్లా టప్పాగాలను చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ జగన్మోహన్ రెడ్డి గారిదని ఢిల్లీ చెప్తుంది. వీళ్ళకి ఇక్కడేదో సంకల్పం కుట్టుకుంటున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన ధైర్యం ఏంటి, తెగింపు ఏంటి, ఆయన సత్తా ఏంటి, ఆయన దమ్ము ఏంటి అనేది ఢిల్లీ గద్దెలను అడిగితే చెప్తారు. అవి వీళ్ళకి కనపడవో వినపడవో నాకు తెలియదు. కాబట్టి డెఫినెట్ గా అనుకుంటారు, తప్పేం లేదు. ఇప్పుడు ఎవరి కాలంలో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకోవటంలో తప్పులేదు, నాకేం అభ్యంతరం లేదు. రెండు మూడు విషయాలు మీకు చెప్పాలి ఈ అంశం మీద. అంటే ఒకటి, సోదరులు ఈయన మన కిరణ్ గారు మాట్లాడుతూ మేము పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అందుకనే నేను ఇలా మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారిని మాట వెనక్కి తీసుకోమనండి, క్షమించమని అడగమనండి, నేను క్షమాపణలు అడుగుతానన్నారు. బాగుంది, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అద్భుతంగా వర్ణించారు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతానే తల్లులు, పెళ్ళాలు, పుట్టుకల వరకు వెళ్ళినటువంటి కిరణ్ రాయల్ గారిని అడుగుతున్నా నేను, మీ జనసేన వాళ్ళని, మీ జనసేన కార్యకర్తల్ని, అలగా జనం సంకర జాతి నా కొడుకులు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తల్లులు, పిల్లలు, పెళ్ళాలు, పుట్టుకల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేని దద్దమ్మలు మీరు అయిపోయారా? మీ చేవా తెగింపు సత్తా అంతా మా దగ్గరేనా? వాళ్ళ దగ్గర చవటల్లా చేతులు ముడిచి కూర్చుంటారా? దీనికి నా దర్శనం అయ్యి సమాధానం చెప్పాలి. ఒకటి, అదే విధంగా గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, గత రికార్డ్స్ తీయండి, నాకు పరిటాల రవి గారు గుండు కొట్టించారన్నటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే ప్రారంభమైందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆన్ ద రికార్డ్స్ ఉన్నాయి, తీయండి. మరి ఎవడొచ్చి మీ కాళ్ళు పట్టుకున్నాడు, ఎవడొచ్చి మీకు క్షమాపణ చెప్పాడు, ఎవడొచ్చి మీ ముందు మోకరిల్లిపోయారని మీరు వెళ్ళి అలా సంకెక్కారు సిగ్గు లేకుండా ఎన్నికల్లో? మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? ఒకటి ఇంకా ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు. పవన్ కళ్యాణ్ గారే ఆయన ప్యాకేజ్ స్టార్ అని, ప్యాకేజ్ కమ్ముడు పోయాడన్న ప్రచారం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే మొదలైందని చెప్పిదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ ఈ రోజు మీరు నిస్సిగ్గా ఆప్దాన్ని రాజకీయాలు చేస్తున్నారు. అంటే కిరణ్ రాయల్ గారు ఏదో బయటికి లేనటువంటి తెగింపుని, చావని ప్రదర్శిస్తున్నారు తప్ప వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. కాబట్టే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్మనాభూతి తిట్టినా చెవుల్లో సీసాలు పోసుకున్నట్టు ఏం వినపడకుండా కనపడకుండా ఉంటూ కేవలం ఇప్పుడు ఆ సాయికృష్ణ అనేటువంటి అంశంలో ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఇంటర్వ్యూలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి పైపెచ్చి మమ్మల్ని సగం నాలెడ్జ్ కాదు ఏవేవో మాట్లాడినారు. తప్పు లేదు, పనులున్న చెట్టుకు రాళ్ళు తప్పులు తగలడం సహజం. అధికారం అనేటువంటి అహంకారం ఉన్నప్పుడు సరే ఆయన చెప్పారు, నాకు చాలా తెగింపు ఎక్కువ, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మాట్లాడిన తప్పులేదు. మీ రాజకీయ పందా మీది, మా రాజకీయ పందా ప్రజల కోసం, మీ రాజకీయ పందా మీ పార్టీ పవన్ కళ్యాణ్ కోసం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మీకోసం లేదా చంద్రబాబు కోసం పనిచేస్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తాడు. మేము అంతిమంగా మేము సమాధానం చెప్పేది ప్రజలకి, పార్టీ నాయకుడికి. మీకు ప్రజలతో సంబంధం లేదు, పరిపాలన మీరు భాగస్వాములు కాదు, 2 ఏళ్ళైనా ఒక నామినేట్ పోస్ట్ దిక్కు దివాలని లేదు. మీరు పవన్ కళ్యాణ్ గా సమాధానం చెప్పుకోవాలా, మీకు ప్రజలకు సమాధానం చెప్పేంత సత్తా సినిమాలు ఇవ్వలేదు కదా. కాబట్టి ఏమిటంటే, ఒకటి, వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా తప్పే, దాన్ని తప్పనే అంటుంది. నేను ఏ రోజు కూడా ఎవరి కుటుంబ సభ్యుల గురించి కూడా నేను మాట్లాడలేదు. ఆ రకమైనటువంటి మాటలు రాజకీయంలో ఉందాతనమైనటువంటి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. బట్ ఎంతసేపు మీరన్న మాటలు మర్చిపోయి మమ్మల్ని ఒక్కరిని అంటాం అనేటువంటిది భావ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడినారు, చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా, కీళ్ళు ఇరుస్తాను, ఆర్టిస్టిక్ లా ఇవా అంటే ఏ నువ్వే వస్తాదవా, రౌడీవా? రాజకీయంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి కానీ వీధి రౌడీలా మాట్లాడితే అవన్నీ మీకు నీతి సూక్తులా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి చేశారు, రాజకీయంలో విమర్శలు వచ్చిన 1-2 సార్లు అంటే అంటారు.